ఏపీ ఓటర్ల నాడిని తెలిపే మరో నియోజకవర్గం అనంతపురం జిల్లా సింగనమల. ఈ నియోజకవర్గంలోని ఓటర్ల నిర్ణయం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీల జాతకాన్ని చెప్పేస్తాయన్నది ఓక్స్ పోబులి విశ్లేషణ. 1983 నుండి 2019 వరకు ఇలాగే జరుగుతూ వస్తోంది. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డ నియోజకవర్గం. 1983లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి గురుమూర్తి గెలుపొందారు. 1985 ఎన్నికల్లో మాత్రం టీడీపీ నుంచి కొత్తపల్లి జయరాం, 1989 కాంగ్రెస్ పార్టీకి చెందిన పమిడి మంతకమణి, మళ్లీ 1994లోను 1999లోను టీడీపీ అభ్యర్థి కొత్తపల్లి జయరాం వరుసగా గెలుపొందారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లోను 2009లోను సాకే శైలజానాథ్ విజయం సాధించారు. 2014లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ బి యామిని బాలా, 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. అయితే 2019లో వైసీపీ అభ్యర్థి పద్మావతికి 46,242 ఓట్ల మెజార్టీ లభించింది. ఇక్కడి నుండి జనసేన పోటీ చేయలేదు.